హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం పప్పుచారునండి కందిపప్పుతో చింతపండు వేసి చేస్తుంటాం. అలాగే మామిడికాయ చింతకాయలతో సాంబారు పెట్టేస్తూ ఉంటాం కదా. నేనైతే కందిపప్పుని పప్పుచారు చేస్తున్నాను. మొత్తం మామిడి ముక్కలతో చేస్తున్నానండి. ఇందులో చింతపండు అయితే అసలు యూజ్ చేయట్లేదు. సమ్మర్లో మనం మసాలా కర్రీస్ కానీ ఫ్రైలు కానీ ఎక్కువగా వాడం కదా. మనం ఇలా పలచగా ఉన్నవే పప్పుచారని రసమని ఇటువంటివే చేస్తుంటామండి. ఈ పప్పుచారులోకి అయితే అసలు కర్రీ కానీ ఫ్రై కానీ అవసరం లేదు. ఈ పప్పుచారులో అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకుంటే సరిపోద్ది. మొత్తం అన్నం అంతా ఈ పప్పుచారుతో తినేస్తామండి. మామిడికాయ పప్పుచారుని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. మామిడికాయ పప్పుచారు చేయడానికి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను, కందిపప్పు. ఇది రేషన్ పప్పు అండి. రేషన్ పప్పు ఉడకాలంటే త్వరగా ఒక టిప్ చెప్తాను. ఈ కందిపప్పులో ఏమి రాళ్ళు అవి ఉన్నాయో లేవా చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుని శుభ్రంగా 2 సార్లు వాటర్ వేసి కడిగేసి వాటర్ తీసేయాలి. ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసులున్నర వాటర్ తీసుకోవాలి. అదే మీరు ముద్దపప్పు కావాలంటే ఇంకొక 1/2 కప్పు కందిపప్పుని యాడ్ చేయండి. అలాగే ఒక గ్లాసు వాటర్ని కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు త్వరగా ఉడకాలి అంటే 3-4 డ్రాప్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక అరగంట సేపు నానబెడితే పప్పు త్వరగా ఉడికిపోద్ది. ఈ పప్పుచారులోకి నేను మామిడికాయ తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ మీడియం సైజ్ తీసుకున్నానండి. కాయ పులుపుని బట్టి మీరు కాయని తీసుకోండి. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ 1, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే మా టెర్రస్ గార్డెన్లో టమాటాలు కూడా చిన్న టమాటాలు ఒక 4 తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు తీసుకోండి, ఒక 8 వరకు. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే అదే పెద్ద ఉల్లిపాయలు తీసుకుని పెద్ద ముక్కల కింద ఒక పాయని 4 ముక్కల కింద కట్ చేయండి. అలాగే 4 రెమ్మలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. కొత్తిమీరని కూడా మనం కాడలు తీయకూడదండి. వేర్లు ఇలా కట్ చేసేసి కాడలతో సహా పప్పుచారులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కాడల్లో కూడా ఎన్నో విటమిన్స్ ఉంటాయి. కొత్తిమీర ఎప్పుడు యూజ్ చేసినా ఇలా కాడలతోటే మనం ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం పప్పుచారులోకి కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు పప్పు నానిపోయింది, కుక్కర్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 5-6 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానేస్తే బాగా మెత్తగా ఉడుకుతుందండి. పప్పుచారులోకి నేను ఒక పొడిని చేస్తున్నాను. ఈ రోట్లోకి 1 టీ స్పూన్ వేస్తున్నాను ధనియాలు, ఒక 8 మిరియాలు వేస్తున్నాను. పెద్ద వెల్లుల్లి రేకలు ఒక 4 తీసుకుంటున్నానండి. పప్పుచారులో ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు ధనియాలు కూడా కచ్చా పచ్చగా నలుపుతాం కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుంది. ఈ 3 కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలి. నేను ఇందులోకి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి ముక్కలన్నీ ఇందులోనే వేసుకుని దంచుకోవాలి. దంచిన పౌడర్ని ఒక కప్పులోకి తీసుకుంటున్నాను నేను. ఇందులోకి 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి. పప్పు కూడా విజిల్స్ వచ్చింది. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇందులోకి బెండకాయలు వంకాయ కూడా గార్డెన్లో కట్ చేసి తీసుకొచ్చానండి. మీ దగ్గర ఏముంటే అవి అన్నీ వేసుకోవాలని ఏం లేదండి. ఈ పప్పుచారుకి మామిడికాయ ఇంపార్టెంట్గా ఉండాలి. 2 టమాటాలు ఉంటే సరిపోద్ది, ఉల్లిపాయలు పచ్చిమిర్చి. మీ దగ్గర వంకాయ కానీ బెండకాయ కానీ ఏది లేకపోయినా పర్వాలేదు. నా దగ్గర బెండకాయ వంకాయలు ఉన్నాయని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయని శుభ్రంగా కడిగేసి పైన పీలంతా తీసేసాను. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఒక్కొక్క మామిడికాయ చాలా గట్టిగా ఉంటుందండి. అలా గట్టిగా ఉన్న మామిడికాయ అయితే త్వరగా మనకి ఉడకదు పప్పులోకి. అదే చెరుకు రసం మామిడికాయ అయితే త్వరగానే ఉడికిపోతుందండి. ఈ మామిడికాయని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ట్యాంక్ తీసేస్తున్నానండి. ఇలా చిన్నగా ఉన్న ఉల్లిపాయలు తీసుకుంటే పప్పుచారులోకి బాగుంటుంది. ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఒలిచేసుకుంటున్నాను నేను. అదే మీ దగ్గర చిన్నపాయలు లేకపోతే పెద్ద పాయలన్నా తీసుకుని ఒక పాయని పెద్ద ముక్కల కింద కట్ చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చుతున్నాను, పొడవుగా కట్ చేస్తున్నానండి. టమాటాలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసేస్తున్నాను. పప్పుచారులోకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయనండి. మామిడికాయ పుల్లగా ఉన్నది తీసుకోవాలి.
మనం తినే పులుపుని బట్టి తీసుకోవాలండి. ఎక్కువ వేసినా బాగా పుల్లగా ఉంటుంది, తక్కువైనా పులుపు ఉండదు, టేస్ట్ ఉండదండి. ఈ టమాటాలను కూడా కట్ చేసేసాను, కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసేసాను. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కూడా 4 రెమ్మలు తీసుకోవాలి. ఈ సీజన్లో పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండి. చింతపండు ప్లేస్లో పచ్చి మామిడికాయలని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే పులుపు ఇష్టపడే వాళ్ళంటే ప్రతి కర్రీస్లో కూడా మనం ఆ పచ్చి మామిడికాయలను యూజ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చి మామిడికాయ వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ పచ్చి మామిడికాయ వాడడం వల్ల ఎన్నో విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయి ఇందులో. ఈ మామిడికాయ వాడడం వల్ల అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం కూడా లేకుండా ఉంటుందండి. మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది చూసారా, అది కూడా మార్నింగ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది. మామిడికాయ తినడం వల్ల వడదెబ్బ నుంచి కూడా కాపాడవచ్చు. అలాగే హైడ్రేషన్ కూడా అందుతుందండి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ మామిడికాయని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి ఈ సమ్మర్లో. ఇప్పుడు పప్పు ఉడికిందండి, కుక్కర్ మూత తీస్తున్నాను. 5-6 విజిల్స్ రానిచ్చానండి. మెత్తగా ఉడికిపోయింది చూడండి. బాగా మెదుపుకుని పప్పును పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకుని కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ ముందేసి ఉడికించేసుకోవాలి. ముందేసి ఉడికిస్తే మామిడికాయ త్వరగా ఉడికిపోద్ది. 1/2 కప్పు వాటర్ వేసి 3 నిమిషాలు ఉడికిస్తే చూడండి బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు పప్పు గుత్తితో స్మాష్ చేసి వేయాలి, మొత్తం మెత్తగా పేస్ట్ లాగా. మెత్తగా మెదుపుకుని ఇందులోకి కుక్కర్లో ఉడికించిన పప్పును వేసేసుకోవాలి. కందిపప్పు మనం నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోద్దండి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ కుక్కర్లో వేసి ఇందులో వేసుకున్నాను. ఈ పప్పులోనే మనం కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కూరగాయ ముక్కలు కూడా అన్నీ వేసేసుకుని మొత్తం అన్నీ వేసేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. వంకాయని కూడా కట్ చేసి ఉప్పు నీటిలో వేసాం కదండి, వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ సాల్టు. మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఈ పప్పులో ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా పప్పులో ఉడకడం వల్ల బాగుంటుంది. 5-6 నిమిషాల్లో ఉడికించానండి. అన్ని ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం చింతపండు ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ మామిడికాయ పులిపే సరిపోద్ది పప్పుచారులోకి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ని వేస్తున్నాను. పప్పు చిక్కదనాన్ని బట్టి మీకు ఏ విధంగా కావాలో అలా వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పప్పుచారుని మరిగించాను. ఇలా 3-4 పొంగులు రానివ్వాలి. ఇందులోకి టేస్ట్ని యాడ్ చేయడానికి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది, పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులోకి నేను పొడి చేశాను ధనియాలు, మిరియాలు, కొబ్బరి, ఈ పొడి కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి మరగనివ్వాలండి. ఇప్పుడు టేస్ట్ చూడండి. మీకు పులుపు ఎక్కువైతే వాటర్ యాడ్ చేయండి, ఉప్పు తక్కువైతే ఉప్పుని వేసుకోండి. అలాగే తీపి కూడా సరిపోకపోతే కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేయండి. ఈ పప్పు జరిగిన పక్కన పెట్టేసుకుని పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం చిన్న పాన్ పెట్టి ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు ఒక 10 తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి చిదుముకున్నాను. ముందు వెల్లుల్లి రేకలు వేసి కొంచెం వేగిన తర్వాత ఈ పోపులన్నీ కూడా ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకును కూడా వేసేసుకోవాలి. మీరు ఈ విధంగా మామిడికాయ పప్పుచారుని అయితే చేయండి, రెగ్యులర్గా ఇలా చేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి ఎటువంటి కర్రీస్ కూడా ఏమీ అవసరం లేదు. అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకుంటే చాలు, మొత్తం అన్నమంతా ఈ పప్పుచారులో తినేస్తారు. ఇంగువ కూడా కొద్దిగా వేసేసుకుని ఈ పోపు వేగిన తర్వాత పప్పుచారులో వేసేసుకుని 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పుచారు మీరు కూడా చేయండి, చేసే విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.